కింగ్ నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవుతున్నారా అనే చర్చ ఈ మధ్య మొదలైంది. ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. రజనీకాంత్ సినిమా 'కూలీలో' అలాగే ధనుష్ సినిమా 'కుబేరాలో' 2 సినిమాల్లో కూడా ఆయన అంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికి కూడా హీరో వేరే, ఈయన క్యారెక్టర్ రోల్స్ చేస్తుండడం వల్ల బ్యాక్ టు బ్యాక్ అందులో 2 సినిమాలు చేస్తుండడం, అలాగే ఆయన హీరోగా నటించినటువంటి 'నా సామిరంగా' సినిమా వచ్చి దాదాపుగా 1½ ఇయర్ అయిపోతుంది. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ప్రెజెంట్ ఏది సెట్స్‌లో లేదు. ఇంకా ఇప్పటివరకు ఆయన ఏ ప్రాజెక్టు ఓకే చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా 2 సినిమాలు క్యారెక్టర్ రోల్స్ చేస్తుండడం వల్ల ఆయన ఇక భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవుతారా అనే ఒక మీమాంస ఇప్పుడు అభిమానుల్లో నెలకొంటుంది. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాగా తర్వాత వాళ్ళ తరం తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ నలుగురిని 4 స్తంభాలని చెప్పి మనం చెప్తుంటాం. అయితే చిరంజీవి ఇప్పటికి కూడా ఆయన ఫుల్ లైమ్ లైట్‌లో ఉన్నారు. ఇప్పుడు 'విశ్వంబర' సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది. అలాగే అనిల్ రావిపూడి సినిమా రేపు వచ్చే సంక్రాంతికి 2026 సంక్రాంతికి వస్తుందని చెప్పి ఇప్పుడే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా ఇంకో 2 ప్రాజెక్టులు కూడా ఆయన పైప్ లైన్‌లో పెట్టుకున్నారు. ఇక బాలకృష్ణ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. వరుస విజయాలతో ఆయన దూసుకుపోతున్నాడు. అలాగే వెంకటేష్ కూడా 'నారప్ప', 'దృశ్యం' ఇటువంటి సినిమాలు చేసుకుంటూ రీసెంట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ బెస్ట్ హిట్ కొట్టి ఆయన కూడా ఫుల్ లైమ్ లైట్‌లో ఉన్నాడు. ఇక ఈ 4 స్తంభాల్లో వెనకబడి ఉన్నది ఎవరంటే నాగార్జున. అది కూడా ఆయన హీరోగా కొంచెం విరామం తీసుకొని సబ్జెక్ట్ సెలక్షన్స్‌లో వాటి కోసం అని చెప్పి గ్యాప్ తీసుకుంటే పర్వాలేదు కానీ ఇలా క్యారెక్టర్ రోల్స్ చేస్తుండడం వల్ల నాగార్జున ఫ్యాన్స్ ఎవరైతే అక్కినేని వీర వంశాభిమానులు అంటామో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకు ఇలాగా ఆయన చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఆయనకి పెద్ద నెట్వర్క్ ఈ మిగతా హీరోలు, ముగ్గురు హీరోల్లో వెంకటేష్కి ఒక్కడికే స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో. చిరంజీవికి లేదు, బాలకృష్ణకి కూడా లేనట్టే. ఈయనకి 2 స్టూడియోలు ఉండి, అన్నపూర్ణ 7 ఎకరాలు, అన్నపూర్ణ స్టూడియో 2 పెద్ద పెద్ద స్టూడియోలు ఉండి, బోల్డంత నెట్వర్క్ ఉండి కూడా ఈయన ఎందుకు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా నేను గమనించినంత వరకు ఈ నాగార్జునలో ఒక హీరోగా ఫైటింగ్ స్పిరిట్ తక్కువనే చెప్పాలి. అంటే ఆయన హీరోగా ఫుల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు మా హీరో నాగార్జున అని చెప్పి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా గర్వంగా నేను నాగార్జున ఫ్యాన్ అని చెప్పి చెప్పుకునేటప్పుడు కూడా 20 ఇయర్స్ బ్యాకే ఆయన ఒక ఆర్టికల్, ఒక మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చిరంజీవిని ఆకాశానికి ఎత్తుతూ ఆయన్ని పొగుడుతాడు. అంటే మొదటి 10 స్థానాలు చిరంజీవి గారి, 11వ స్థానం కోసమే మిగతా హీరోలు ఎవరైనా పోటీ పడాలని చెప్పి. అంటే అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్మెంట్ తోటే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అంటే తను మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని చెప్పి జనరల్గా అభిమానులు ఇది చేస్తుంటారు, పరస్పరం పోటీ పడుతుంటారు. అటువంటిది స్వయంగా తనే ఒక హీరో చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఆయన తర్వాత 10 స్థానాలు కూడా ఎవరు లేరు, 11వ స్థానం కోసం ఎవరైనా పోటీ పడాలనే ఒక స్టేట్మెంట్ తోటే అప్పుడు ఫ్యాన్స్ చాలామంది డీలా పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారితో ఇద్దరు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. అన్నదమ్ముల్లాగా సూర్యచంద్రులు అని చెప్పి ఇండస్ట్రీకి సూర్యచంద్రులు లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరిని అభిమానిస్తుండేవాళ్ళు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి అంటే ఏ ఇండస్ట్రీలో కూడా ఇద్దరు అగ్ర కథానాయకులు, అగ్ర హీరోలు 14-15 సినిమాలు చేయడం అనేది లేదు. అటువంటిది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 14 సినిమాలు కలిసి చేశారు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉండేది. అంటే నాగేశ్వరరావు ఫ్యాన్స్ కూడా అంటే నాగేశ్వరరావు ఫ్యాన్స్ ఎన్టీఆర్ కంటే కూడా మా హీరోనే గొప్ప అని చెప్పుకునేలాగా ఉండేది. అలాగే కృష్ణ, శోభన్ బాబు వాళ్ళిద్దరి మధ్య ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఆ సినిమాల్లో కూడా ఎక్కడ ఎవరికి తగ్గకుండా, అంటే ఈయనకో ఫైట్ ఉంటే ఈయనకో ఫైటు, శోభన్ బాబుకి ఒక సాంగ్ ఉంటే కృష్ణకు ఒక సాంగ్, అలా ఈక్వల్గా ఉండేవి, అలాగ ఉండేది. కానీ నాగార్జున వచ్చేసరికి ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎప్పుడూ లేకపోవడం వల్ల కూడా ఆయన కెరీర్లో బాగా
వెనకబడి కొంత వెనకబడి ఉండడానికి కారణం అని నాకు అనిపిస్తుంటుంది. అలాగే ఆయన క్యారెక్టర్ రోల్స్ కూడా ఇప్పుడే కాదు, అంతకుముందు హీరోగా చేస్తున్నప్పుడు కూడా మోహన్ బాబుతో అధిపతి కానీ, వాళ్ళ అబ్బాయితో మంచు విష్ణుతో కృష్ణార్జునులు, ఇటువంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ అంటే స్పెషల్ అపీరెన్స్ రోల్ లాగా ఆయన చేశాడు. ఇక హిందీలో అయితే ఎవరైనా అడగడం పాపం, హిందీలో చాలా సినిమాలు అలాగా చేసుకుంటూ వెళ్ళాడు. వీటన్నిటి వల్ల ఆయన స్టేజ్లు తనకు తానే కొంచెం తగ్గించుకున్నట్టుగా అయిపోయింది. అంటే జనరల్గా చెప్తారు, ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం ఉందని చెప్తారు, ఎవరైతే తను తాను తక్కువ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ అవుతారని చెప్పి. అది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఈ సినిమా రంగానికి సంబంధించి ఆ ఫైటింగ్ స్పిరిట్ లేకపోతే కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ నాగార్జునకి జరిగిందేమోనని నాకు అనిపిస్తుంది. అలాగే వాళ్ళిద్దరు అబ్బాయిల విషయంలో కూడా, వాళ్ళ కెరీర్ విషయంలో ఇప్పుడంటే నాగ చైతన్య తండేలతోటి ఒక డీసెంట్ హిట్ కొట్టాడు. అఖిల్ ఇప్పటికి కూడా హీరోగా ఇంకా నిలదొక్కుని పరిస్థితుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆయనకు ఉన్నంత నెట్వర్క్ ఉండి, స్టూడియోలు ఉండి, కొన్ని తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉండి, కొడుకులు కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అలాగే తన కెరీర్ మీద కూడా తను ఫోకస్ పెట్టట్లేదు అనే విమర్శ స్వయంగా అభిమానుల నుంచే మనకి వస్తుండడం మనం చూస్తుంటాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరోనో, నాగేశ్వరరావు కూడా అంత పెద్ద హీరో మనకు అందరికీ తెలిసిందే. ఇద్దరిని సూర్యచంద్రులుగా కూడా అభివర్ణించాలని మనం చెప్పుకున్నాం. చూస్తే ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఎంత ఘనంగా జరిగిందో, సంవత్సరం పాటు మొత్తం 2 రాష్ట్రాల్లోనూ పలు చోట్ల అనేక కార్యక్రమాలు చేయడం, విదేశంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం, ఇలాగా చేస్తే ఏఎన్ఆర్ శత జయంతి వచ్చేసరికి ఏదో చేశామంటే చేశామన్నట్టుగా చేశారని చెప్పి ఒక విమర్శ ఉంది. ఇలాగా ఆయన ఎందుకు అంటే తన కెరీర్ గురించి ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు, ఎందుకు ఇలాగా క్యారెక్టర్ రోల్స్ చేస్తుంటారు అనే ఒక బాధ అయితే అభిమానుల్లో ఉంది. అలాగే ఇప్పుడు ఏఎన్ఆర్ అవార్డ్స్ కూడా ఆయన రెగ్యులర్గా చేయకపోవడాన్ని కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతుంటారు. అంటే ఏఎన్ఆర్ బ్రతికుండగానే తన పేరు మీద ఒక అవార్డు ఇది చేసి, తను బ్రతికుండగానే అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, లతా మంగేష్కర్ దగ్గర నుంచి ఇలా చాలామందికి అవార్డులు ఇచ్చి, ఆ అవార్డు తన పేరుకి నెలకొల్పిన అవార్డు తన తదనంతరం కొనసాగడానికి కావలసినటువంటి నిధులు కూడా ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ తోటి ప్రతి సంవత్సరం అవార్డు కార్యక్రమం చేయడానికి, అంటే నగదు అవార్డు 10 లక్షలు ఎంతో అవార్డు అది అందజేస్తారు, నగదు పురస్కారాన్ని అందజేసే ప్రతిష్టాత్మక అవార్డు. దాన్ని కూడా ఆయన ప్రతి సంవత్సరం చేయడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. సో దాని పట్ల కూడా అభిమానులు చాలా బాధకు, ఆవేదనకు గురవుతుంటారు. వీటన్నిటిని ఇప్పటికైనా ఆయన దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి చాలామంది అభిమానులు అభిప్రాయపడుతుంటారు. వాళ్ళ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.